స్వర్గంలో ఆల్ టైం అమృతం దొరుకుతుందట. మన స్టేట్ లో ఎనీ టైం మందు దొరుకుతుంది. కాబట్టి నా చివరి కోరిక మందు కొట్టి కలిసి చచ్చిపోదంతా. 2 లక్షలు కట్టించుకున్నాడు ఆ సాఫ్ట్వేర్ సుధాకర్. నాలాంటి వాళ్ళని ఎంతో మందిని ముంచి మాయమైపోయాడు. డబ్బు లేకుండా ఇంటికి వెళ్తే మా నాన్న చంపేస్తాడు. అందుకే చచ్చిపోదాం అనుకున్నాను. నువ్వు, నేను, మీ నాన్న నిన్ను ముంచేశాడే ఆ సాఫ్ట్వేర్ సుధాకర్ గాడు. ఏదో రోజు ఖచ్చితంగా చచ్చిపోవాల్సిందే. డెత్ ఈజ్ సర్టెన్. కానీ మనిషి ఎందుకు మధ్యలో చచ్చిపోవాలనుకుంటాడు? ఆలోచనలు ఉన్నాయి కాబట్ట. పులి, సింహం, కుక్క, మేక, నక్క, ఆవు, గేదె ఏ జంతువు సూసైడ్ చేసుకోదే? వాటికి ఆలోచనలు లేవు కాబట్ట. చూడు మిస్టర్ వెంకటేశం, పుట్టిన ప్రతి జీవి నేచురల్ గా చచ్చిపోవాల్సిందే. అసలు ఫ్యాన్ కనిపెట్టింది మన గాలి తగలడానికి, మన గాలి తీసుకోవడానికి కాదు. రైలు పట్టాలు కనిపెట్టింది రైలు వెళ్ళడానికి, మన పీకెట్నకు కాదు. నిద్ర మాత్రం కనిపెట్టింది నిద్ర పట్టడానికి, శాశ్వతంగా నిద్రపోవడానికి కాదు. ట్యాంక్ బండ్ ఉన్నది. అర్థమైంది గురువు గారు, నా కళ్ళు తెరిపించారు. నీ కళ్ళు తెరిపించడమే కాదు, నువ్వు పోగొట్టుకున్న డబ్బు ఇప్పిస్తాను, మీ నాన్న చేత తిట్టు తప్పిస్తాను. పద. మీ ఇల్లు ఎక్కడ గురువు గారు? నీ ప్రాబ్లమ్స్ తీరే వరకు నీ ఇల్లే నా ఇల్లు. పద. ఇంతకీ మీ పేరు చెప్పలేదు గురుగారు. నన్ను గిరీశం అంటారు. గిరీశం వెంకటేశం. గురువు శిష్యుడు, శిష్యుడు దగ్గర గురువు. ఆపండి 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 ఆపండి. తాగారా? ఇతను నాగలేదు. లైసెన్స్ ఏది? లేదు. లైసెన్స్ లేదు, సీ బుక్ లేదు, హెల్మెట్ లేదు, లైట్ లేదు. అదే సార్, వెనకాల ముగ్గురు వస్తున్నారు, వాళ్ళకి అసలు బండే లేదు. అవునా? భలే బుల్టీ కొట్టించాడే. ఈ హైదరాబాద్ లో ట్రాఫిక్ పెరిగిపోవడం చచ్చెంత చావుకొచ్చింది. అవును మరి. మార్నింగ్ 8 o'clock కాలేజ్ అయితే ఎర్లీ మార్నింగ్ 6 బయలుదేరాల్సి వస్తుంది. ఎర్ర టీ షర్టు మా చెల్లి లక్ష్మి, పక్కన దాని ఫ్రెండ్ మాధవి. టమేటాలు కిలో 60 రూపాయలు, క్యారెట్ కిలో 80 రూపాయలు. ఏమిటి ఇంకా తినేది? గడ్డి. గడ్డి కూడా అక్కేది ఆఫీస్ వెళ్ళింది. ఆ పక్క మీద పింక్ ఫైల్ ఒకటి, బ్లూ ఫైల్ ఒకటి తీసుకురా. ఆఫీస్కి తగలడుతున్నాను. తెస్తున్నానండి. ఇవిగానండి. ఇవేనా? ఇవే ఇవే. ఈడెవడం ఏదో బిల్లి చెగను. ఏరా, రాత్రంతా ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళావు? నాతోనే ఉన్నాడండి. నువ్వెవరో? నానా, ఈయన గిరీశం గారని. ఏదో స్పిరిట్ వాసన వస్తుందేంటి? అదే చిన్న దెబ్బ తగిలితే రాశానండి. దెబ్బ తగిలిందని మూతి చేయడం పెట్టి ఉంటాడేంటి? సర్లే, ఎట్టా తగలడితే నాకేంటి? ఆ సన్నాసిగా డబ్బులు ఇచ్చాడా? వాడు ఎప్పుడో జంపు చేయాలని. వాడు పారిపోయాడు నానా. ఎందుకు పారిపోడు? తమరి లాంటి తెలివి తక్కువ దద్దములు ఎవరైనా దొరుకుతారేమోనని ఇంకొక ఊరు వెళ్ళుంటాడు. నువ్వు వెళ్ళకపోయావా? ఎందుకు ఎట్టేసుకొచ్చా? మీ కష్టార్జితం ఎక్కడికి పోదు. మై హూనా. ఇందులో నీ వత్తాసేమిటి? కొంపదీసా డబ్బులు కాజేసి ఇద్దరు పంచొచ్చుకుని నాటకాలు ఆడలేదు కదా. ఇందులో తమరి వాటా ఎంతో? వాటా లేదు, బాటా లేదు. ఏదో హెల్ప్ చేద్దామంటే నేరం నా మీద తోసేస్తారేటి? సరే, నేను వెళ్తానులేండి. గురుగారు, ఒక్క నిమిషం. నానా, మన డబ్బు మనకు తిరిగి రావాలంటే అది గిరీశం గారి వల్లే అవుతుంది. సరే సరే సరే, అయితే ఆ డబ్బు వచ్చేదాకా ఇంట్లో తగలడం. మనం వెళ్ళండి వెళ్ళండి. సరే నడవండి. పొద్దున్నే వాడి మహాన్ కూడా కాఫీ తగలట్టు దా. నాకేం తెలుసా? చూడమ్మా, డబ్బులు కట్టించుకున్నప్పుడు స్వర్గం చూపించారు, నమ్మించి మోసం చేశారు. కనీసం వాడి ఇంటి అడ్రస్ తెలిస్తే చెప్పమ్మా. నమ్మితేనే కదండి మోసం చేస్తాడు. వీళ్ళందరి దగ్గర కూడా డబ్బులతో ఎంజాయ్ చేస్తుంటాడు. మిమ్మల్ని కూడా. మీరెవరు? నన్ను గిరీశం అంటారు. మీరు మిమిక్రీ శ్రీనివాస్ కదా? అవునండి. ప్రోగ్రామ్ ఇవ్వడానికి వచ్చారా? ప్రోగ్రామ్ ఏంటి నా బొందా? మా అమ్మాయి 3 లక్షలు కట్టి మోసపోయింది. ఫైనాన్షియల్ గానేనా లేక ఫిజికల్ గా? అబ్బే, ఫైనాన్షియల్ గానేనండి. ఓసారి మీ బాస్ ల్యాండ్ ఫోన్ నెంబర్ ఇవ్వమ్మా. తెలీదు. నీకు తెలుసు అని నాకు తెలుసు. ఇచ్చేవనుకో అది నీకు ఉపయోగం, వీళ్ళకు ఉపయోగం. లేదనుకో టెలిఫోన్ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. మోసం చేసిన సుధాకర్కి హెల్ప్ చేస్తే ఏదో రోజు జైలుకి వెళ్తాం. వీళ్ళకి హెల్ప్ చేస్తే బాగుపడతాం. ఈ పనేదో ముందే చేయొచ్చు కదమ్మా. థ్యాంక్ యూ, బాగుపడతాం. మీరు కూడా రండి. ఓకే.
మనం ఇప్పుడు కిడ్నాప్ డ్రామా ఆడబోతున్నాం. నేనా కిడ్నాప్ వ్యాపారం చేస్తున్నాను రా. మన మిమిక్రీ శ్రీనివాస్ గారు సాఫ్ట్వేర్ సుధాకర్లా గొంతు మార్చి మాట్లాడతారు. ఇప్పుడప్పుడే అక్కర్లేదులేండి. హార్డ్గా కొట్టావేంటి? నాది సాఫ్ట్వేర్. ఇక్కడ ఇది ఎవడో సాఫ్ట్వేర్ కంపెనీ ఎట్టి జనాలను ముంచేసి అండర్ గ్రౌండ్ లో తిరుగుతున్నాడు రా. పెద్దగా రిస్క్ ఉండదు కదా అని చెప్పి నీ కిడ్నాప్ చేసి మన గ్రౌండ్ లో తీసుకొచ్చాను. సుధాకర్ ఇంటికి మన మనిషిని పంపిస్తాం. నమస్తే మేడం, నన్ను సుధాకర్ గారు పంపించారు. కూర్చో. అలాగే. బై ది బై, హీస్ మిస్టర్ కమల్. మీలాగే మా ఆయన్ని వీళ్ళు కూడా కిడ్నాప్ చేశారంట. ఉన్నదేమో ఒకే ఒక్క మొగుడు. ఇప్పుడు మీ ఇద్దరు వచ్చి మేం కిడ్నాప్ చేసామంటుంటే ఓవర్ నైట్ లో ఒకటి ఇద్దరుగా మారిపోయాడా? వీళ్ళిద్దరూ ఉత్తిత్తైతే అస్సలు నా మొగుడేమైపోయాడు రా దేవుడు. ఎరా ఎక్కడున్నావు? ఇక్కడే ఉన్నాను సార్. ఇక్కడ ఉంటామేట్రా? సుధాకర్ ఇంటికి వెళ్ళలేదా? అదే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను సార్. ఆహా, ఆవిడుందా? ఓసారి ఫోన్ సార్. ఒంగోనుంది సార్. ఆవిడ ఒంగునుంటే ఫోన్ ఏమన్నాకేట్రా? ఇయే మేడం ఆ? మీకు ఫోన్. హలో. మీ ఆయన్ని కిడ్నాప్ చేసింది మేమే. ఆ? ఇప్పుడు మేము పంపించిన మనిషికి నీ దగ్గర క్యాష్ ఎంత ఉంటే అంతా ఇచ్చి పంపించు. లేదంటే రోజా 3 రోజులుగా నో ఫుడ్, తిండి లేక సచ్చేట్టున్నా. వాడు అడిగిన తెచ్చి పంపించు. ఆ? వెదవ డబ్బు ఏ వెదవ పని చేసైనా సంపాదించుకోవచ్చు. ప్లీజ్. హలో సార్. రే పక్కన ఆవిడికి ఫోన్ ఇయ్యి. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. వేరే ఫోన్ లో కూడా మా ఆయనే ఉన్నారు. పట్టుకో. హలో. ఇదిగో డార్లింగ్, నేను కిడ్నాపర్ని. మన ఇంట్లో గోల్డ్ క్యాష్ ఎంత ఉంటే అంత మొత్తం మూట కట్టేసి మా ఒడికి ఇచ్చేయి. మీ ఆయన ఇంటికి పంపించేస్తాను. ఇవ్వకుంటే రోజా 3 days నుంచి నో ఫుడ్. వీళ్ళు చంపక్కర్లేదే. ఇంకో రోజు ఆగితే నేనే చచ్చిపోయేట్టున్నా. ఆ? రోజా ప్లీజ్, వెదవ డబ్బు ఏ వెదవ పని చేసినా సంపాదించేస్తా. ఆ, సార్, ఆ. ఆ సుధాకర్ గారిని నిజంగానే ఎవరో కిడ్నాప్ చేశారు. ఏం చేద్దాం? చేస్తే చేసిర్లే, మన ట్రాక్ మంది. ఆ? ముందు ఆ డబ్బు ఇచ్చి పంపించమను. మాట్లాడు. సరే చూడు, మీకెందుకు బాబు శ్రమ? మీరు కూర్చోండి. 2 ఫోన్లు నేనే మాట్లాడుకుంటా. ఇది అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని అప్పుడే కన్ఫర్మ్ చేసుకున్నావా? వేరే ఉండేవాడు మా ఆయన అన్నావేంటి? అయ్యో లేదండి, మా ఆయన ఇంకో ఫోన్ లో సేమ్ కండిషన్ లో ఉన్నారు. ఇది చాలా అన్యాయం రోజా. నేను చచ్చిపోతానని కన్ఫర్మ్ చేసుకున్నావా? అప్పుడే వేరే వాడిని చర్చ చేసుకున్నావా? నో, ఐ వాంటెడ్ టు నో హూస్ మై ఒరిజినల్ హస్బెండ్. వసే రోజా, ఈ మాటలు వినే కన్నా ఈ కిడ్నాపర్ చేతిలో చావడమే మంచిది. రోజా ప్లీజ్ నన్ను నమ్మవే, నేనే నీ ఒరిజినల్ నే. ఎలా నమ్మటం? గురుగారు సిగ్గుపడుతోంది. సిగ్గుపడుతుందో కింద పడుతుందో ముందు మన డబ్బు మనకిమ్మనండి. నీ ఖాళీ మీద ఆ, అక్కడ ఆ, చూసుకో, అక్కడ పుట్టుమచ్చ ఉంది కదా. కరెక్టే కానీ ఏ కాలు? అబాబా, కాలు అని చెప్పినోడిని ఏ కాలో చెప్పలేనా? శ్వాస పక్కన పడిపోతుంటే ఏంటి నీ పరాజకాలు? రోజా, ఐ ఆమ్ యువర్ ఒరిజినల్. హా, ఆ తర్వాత నాకంతా తెలుసు కానీ ఆల్రెడీ ఒకసారి సిగ్గుపడ్డా. పుట్టు మా చేకాల మీద ఉందో చెప్పండి చాలు. పుట్టుమచ్చ నాకెప్పుడు చూపించావు? అయినా ఇదే ట్విస్ట్. నోరు మీరా, రాంగ్ నెంబర్. పుట్టుమచ్చ తెలియకుండా డబ్బు కొట్టేద్దాం అనుకున్నావా రాస్కెల్? ఫోను ఆ కిడ్నాపర్ గాడికి ఇబే. వాడిని చంపుకుంటావా నరుక్కుంటావా నీ ఇష్టం. వాడు నా మొగుడు కాడు. మీ పర్సన్ కూడా ముందు ఇక్కడ నుంచి వచ్చేయమని చెప్పు, లేకపోతే పోలీసులకు పట్టిస్తా. యాండి రోజా, దేవుడున్నాడండి. మోసం ఓడిపోయిందండి. వాడు నా పుట్టుమచ్చి చెప్పలేకపోయాడండి. మీరే నా అసలు మొగుడండి. ఈడెంత దరిద్రుడేట్రా. ఈడు పెళ్ళమే ఈడిని చీకొట్టొద్దనుకుంటా. మీరేనే ఉంచుకోండి సార్. ఇంట్లో ఉన్నదంతా మూట కట్టిచ్చేస్తున్నాను. మీరు త్వరగా ఇంటికొచ్చేయండి. థ్యాంక్ యూ రోజా. హా? అబే అదేం లేదు, ఒక్కసారిగా జీవితం మీద ఆశ కలిగేసరికి గొంతు మారిపోయింది. వచ్చేటప్పుడు జిలేబీ, మల్లెపూలు ఓ ప్యాకెట్ కూడా తీసుకొస్తానే. ముందు నిన్ను కుమ్మేసి బయటికి దోసేయండి సార్. దరిద్రుడు. మీరేనే ఉంచుకోండి సార్. శ్రీనివాస్ గారు, మీ మిమిక్రీతో మీ కూతురు డబ్బు మీకు వచ్చేసింది. Thank you. ఇదిగో 3 లక్షలు. వెంకటేష్ నీకు తీసుకో. ఇది నాకు గురుగారు, ఎక్కువ ఇచ్చానా? అబ్బే లేదండి, మీకే ఎక్కువ మిగిలింది కదా అని. ఇవి మిగిలిన డబ్బులు కాదండి, మిగిలిన వాళ్ళకి ఇవ్వాలిగా. ఓహో. ముఖ్యంగా షేలాకి నెంబర్ ఇచ్చిందిగా. టిష్యూ ఏదైనా టిష్యూ పేపర్లా విడదీసి వివరం చెప్పే ధైర్యం గల నేచర్. లక్ష్యాలేవైనా లౌక్యం చూపిస్తే నీ ముందే నిలబడుతుంది ఈజీగా ఫ్యూచర్.
ఎప్పుడూ డబ్బు తీసుకొచ్చి డొనేట్ చేస్తారు గానీ ఒక రిసిప్ట్ అడగరు, తన పేరు చెప్పరు. స్ట్రేంజ్ పర్సనాలిటీ. ఇదిగోండి 10,000. 100 తక్కువ నేను వాడుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఒక్కళ్ళు కనబడి చావరు. ఈ హారతి కళ్ళకద్దుకోవడానికి గాని, ఈ ప్రసాదం నోట్లో వేసుకోవడానికి గాని ఒక్కళ్ళు ఉండి చావరు కదా. ఈ పేపర్లు ఏమిటి, ఈ పుస్తకాలు ఏమిటి, అసలు ఇది ఏమైనా డైనింగ్ టేబులా, డ్రాయింగ్ రూమా? ఎవరు తీస్తాడు? నౌకర్ని నేనే, యజమాని నేనే. ఆహా, ఏవే ఏ క్లాసు నువ్వు? ఇంటర్మీడియట్. ఎల్కేజీ యూకేజీ కాదుగా. నా జీతం అంతా చాక్లెట్ రూపంలో నాకి పారేస్తున్నావు. పొద్దున్నే ఏ ఇడ్లీయో పెసరటో తిని చావచ్చు కదా. అద్దుకు చావు హారతి. ఆ చాక్లెట్ తింటే పురుగులు పడతాయిట. ఎవడో సినిమా యాక్టర్ చెప్పాడు. ఏది మీ అమ్మగారు గంట కొట్టగానే పూజ అయిపోయిందని కాఫీ దగ్గర తెలీదా? కాఫీ వచ్చేస్తున్నానండి. తెచ్చే వరకు నిజంగా గిరీశం గారు చాలా గ్రేట్ నాన్న. ఈ రోజుల్లో చేయి దాటిపోయిన రూపాయి తిరిగి రావడం ఎంతో కష్టంగా ఉంటుంది. అలాంటిది గిరీశం గారు మనకి ఇచ్చిన మాట ప్రకారం ఇదిగో మన డబ్బులు మనకి ఇప్పించారు. ఏమిటి గబ్బే? జగన్మోహిని చూసావుటే పెద్దది నా కష్టార్జితమే. బాదే ఎక్కడికి పోతుంది? వాడెవడు వాడు? గిరీశం పుణ్యమాని నా డబ్బు, నా లక్ష్మీదేవి నా గడప తొక్కుకుంటూ లోపలికి వచ్చేసింది. అవునండి, చెట్టంత కొడుకు ఆత్మహత్య చేసుకోబోతుంటే వాణ్ణి ఆపి పువ్వుల్లో పెట్టి మనకు అప్పగించాడు. ఈ రోజు వాడు మోసపోయిన 2 లక్షలు మళ్ళీ మన కళ్ళ చూపాడు. ఏ తల్లి కన్నబిడ్డో ఆ తల్లి కడుపు చల్లగా ఉండాలండి. లెక్క పెట్టావా? లెక్క పెట్టి చచ్చావా? నువ్వెందుకు లెక్క పెట్టావురా? నీకు అసలు చిన్నప్పటి నుంచి ఎక్కాలే వచ్చి చావు కదా. ఈ మధ్య ప్రతి కట్టకి 3-4 రోడ్లు నొక్కేస్తున్నారు వెధవలు. ఈ రోజుల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారా? చుట్టుపక్కల ఏం జరుగుతున్నా మనకెందుకులే అనుకునే వాళ్ళ మధ్య తోటి వాడిని కాపాడటం, వాడికి జరిగిన అన్యాయం పట్ల స్పందించి సాయం చేయడం నిజంగా గ్రేట్. ఆయన పేరేంట్రా? గిరీశం అక్క. గిరీశం. భలే ఉంది పేరు. నాన్న నా స్కూటీకి డబ్బులు ఎలా కలిసి వచ్చాయి చూడు. అమ్మా, నువ్వు లక్ష్మీదేవే. ఆ లక్ష్మి నీకే, కంగారు పడకు. ఇస్తారే, ఎందుకు ఇవ్వరు? అడ్డే ఏం పంచుకుంటున్నారే మాటలు. డబ్బులు కనిపిస్తే దారు, దానికి పట్టు చీరలు, దీనికి స్కూటీలు. ఎన్ని మార్కులు వచ్చినాయి నీకు? కోటలియేగా 100 వచ్చాయి. నీ బొంద వచ్చాయి. మొత్తం అన్ని సబ్జెక్టుల్లోనూ కలిపి వచ్చాయి. నాకు తెలియదు అనుకుంటున్నావాట మరి? ప్రతిభా పాఠవాలు. డబ్బులు కనబడితే దారు, స్కూటీలు మ్యాచీలు. నర్మస్కా నాకయ్యది. గిరీశం గారు ఎక్కడైనా కనపడితే ఒక్కసారి మన ఇంటికి భోజనానికి రమ్మని పిలవరా? అలాగే నాన్న. ఏమిటి అలా చూస్తున్నావు? మీలోనూ మంచి మనసు ఉందండోయ్. మీరు ఒకళ్ళని మెచ్చుకోవడం, వాళ్ళని మన ఇంటికి పిలిచి భోజనం పెట్టడం, నీ వీపు బాగా చిక్క కొట్టడం, కాఫీ బాగుందనని చెప్పి రెచ్చిపోవాక. నేను ఆఫీస్కి నేను ఆఫీస్కి వెళ్ళాలి కదే. అంటూ తొక్క అన్ని రెడీగానే ఉన్నాయా? మరి టిఫిన్ ముందు ఈ లక్ష్మీదేవి మీరు అలా పెట్టాలి. అలా తీసుకురా. ఫోన్ బాగాలేకపోతే పడేసి కొత్తది కొనుక్కుంటారు కానీ ఏడుస్తూ కూర్చుంటారా? హే, వాట్ హ్యాపెన్? 12ంటికి మా హస్బెండ్ వస్తా అన్నారు. అంటే వెల్ టుడే లంచ్ విత్ హబీ అన్నమాట. చాలా భయంగా ఉంది. లవర్స్ తో లంచ్ అంటేనే కామన్ అయిపోయిన రోజులు ఇవి. గౌరీ, ఓ విషయం చెప్తావా? పెళ్ళైన ఆడపిల్ల కడుపొస్తే 12 బిడ్డకి తల్లవుతుంది. పెళ్లి కాని పిల్ల కడుపొస్తే మంచి డాక్టర్ చేతిలో అబార్షన్ అవుతుంది. మరి అత్తగారికి ఇష్టం లేని ఫీమేల్ పిండంతో కడుపొస్తే బలవంతపు అబార్షన్ అవుతుంది.